హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన జొన్నలతో దోసలు, ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ఒక పిండి ఉంటే చాలు ఒకే రోజు మనం 2 రకాల బ్రేక్ఫాస్టుల్ని రెడీ చేసేయచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా అడిగి మరీ తింటారు. ఇంత టేస్టీ అయిన ఈ టిఫిన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు ముడి బియ్యం వేసుకోవాలి. ఇవి కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ముడి బియ్యం తీసుకున్నాను. మీకు ముడి బియ్యం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో రేషన్ బియ్యమైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఏ గ్లాస్తో అయితే మనం ముడి బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక 2 గ్లాసుల వరకు జొన్నలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి ఒక 8 అవర్స్ పాటు మనము వీటిని నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. అన్నీ ఒకే గ్లాస్తో కొలతలు తీసుకోవాలండి. అప్పుడే మనకి దోసలు, ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు మందంగా ఉండే అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకి ఇడ్లీలు, దోసలు కొంచెం సాఫ్ట్గా, క్రిస్పీగా వస్తాయి. వీటిని కూడా మనము శుభ్రంగా కడిగేసి ఒక 2 అవర్స్ పాటు మనము వీటిని నానపెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా పిండిలాగా రుబ్బేసేసుకోవాలి. చూసారు కదా, పిండి మొత్తాన్ని ఇలా రుబ్బేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండేలాగానే పలుకు లేకుండా ఇలా రుబ్బుకోండి. అప్పుడే మనకి ఇడ్లీలు స్మూత్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఈ పిండికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని ఈ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం లూజ్గా ఉండేలాగా ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండిని మనము అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ లాగైనా రెడీ చేసేసుకోవచ్చు. లేకపోతే పిండిని మనం బయట పెట్టేసి ఓవర్ నైట్ అంతా అయ్యాక మార్నింగ్కి అయినా మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఈ ఇడ్లీలు మనకి ఉడికేలోపు ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దోసలు కూడా వేసేసుకోవచ్చు. ఒకే ఐటంలో ఇటు పక్క మనకి ఇడ్లీలు ఉడుకుతుంటాయి, ఓ పక్క మనం దోసలు కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఒకే పిండితో మనము ఇడ్లీలు, దోసలు రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకే ఐటంలో 2 బ్రేక్ఫాస్ట్లు చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.